అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు స్వర్ణ మయూరం. రచన అజీజ్ గారు. చదువుతున్నది దేవి. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఇంకా కథలోకి వెళ్దామా? డిటెక్టివ్ దుర్యోధన్ రావు గారు ఉన్నారా? వీణాతంత్రులు మీటినట్టుగా వినిపించింది కమ్మని కంఠం. అది విని చటుక్కున తలెత్తి చూశాడు అర్జున్. సుమారు 25 ఉంటాయి ఆమెకి. గులాబీ రంగు ఒళ్ళు, చారడేసి కళ్ళు, నిండుగా పొందికగా ఎదిగిన అవయవాలు, ఉంగరాల జుట్టు, ఏపుగా ఒత్తుగా పెరిగిన శిరోజాలు, రోజా రేకుల్ని మరిపించే పల్చటి పెదాలు, ఆకుపచ్చ రంగు చీర, అదే రంగు బ్లౌజు ఆమె ఒంటి రంగును మరింత స్పష్టం చేస్తున్నాయి. కళ్ళల్లోనూ నిల్చున్న తీరులోనూ గొప్పింటి అమ్మాయికి ఉండే టీవీ గాంభీర్యం వ్యక్తమవుతున్నాయి. ఉన్నారు, రండి అన్నాడు అర్జున్ లేస్తూ. ఆమె లోపలికి అడుగుపెట్టి, నా పేరు స్వప్న రాశి, దుర్యోధన్ గారిని కలుసుకోవడానికి వచ్చాను అని అంది. కూర్చోండి, లోపలున్నారు, పిలుచుకొస్తాను అన్నాడు అర్జున్ సోఫా చూపుతూ. నా వెంట ఫ్యామిలీ లాయర్ కూడా ఉన్నారు, బయట టాక్సీ వాడికి డబ్బిచ్చి వస్తున్నారు అంది సోఫాలో చతికిలబడుతూ. అంతలో కాంపౌండ్ గేటు గుండా ఫుల్ సూట్లో ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. 40 ఏళ్ళు ఉంటాయి అతడికి. మామూలు ఒడ్డు పొడుగు. రిస్ట్ వాచ్ చూసుకున్నాడు అర్జున్. ఉదయం 10 గంటలు. అతను గుమ్మంలోకి రాగానే వెల్కమ్ ప్లీజ్ అన్నాడు అర్జున్. అతను లోపలికి అడుగుపెట్టి, గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ దుర్యోధన్ అన్నాడు చెయ్యి చాపుతూ. అర్జున్ నవ్వి, నేను దుర్యోధన్ని కాను, ఆయన అసిస్టెంట్ అర్జున్ని, కూర్చోండి, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి నడిచాడు. 5 నిమిషాల తర్వాత దుర్యోధన్తో డ్రాయింగ్ రూమ్లో అడుగుపెట్టాడు. దుర్యోధన్ని చూడగానే క్లయింట్స్ ఇద్దరు లేచి నించున్నారు. స్వప్నరాశి ముందు తనని తాను పరిచయం చేసుకుని, ఈయన మా ఫ్యామిలీ లాయర్ దివ్యనాథ్ గారు అంది ఆ వ్యక్తిని చూపుతూ. దుర్యోధను అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి సోఫా చూపించాడు కూర్చోడానికి. అర్జున్ తన టేబుల్ మీద షార్ట్ హ్యాండ్ బుక్, పెన్సిల్ అందుకొని వాళ్ళు చెప్పేది నోట్ చేసుకోవడానికి సిద్ధంగా కూర్చున్నాడు. ఆ యువతి ప్రారంభించింది, మీ సహాయం కోసం చాలా దూరం నుంచి, అంటే విజయనగరం నుంచి వచ్చాం. మీ ద్వారా మా సమస్య తప్పక పరిష్కారం అవుతుందనే నమ్మకంతో. దుర్యోధను తలూపి చెప్పండి అన్నాడు. స్వప్నరాశి కంఠం సవరించుకొని చెప్పసాగింది. ముందు ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావడం లేదు. మొదట మా వంశం గురించి వివరించడం మంచిది. మా నాన్నగారి పేరు రఘుపతి నాయుడు గారు. స్వాతంత్రానికి పూర్వం విజయనగరం చుట్టుపక్కల మాకు పెద్ద జాగీర్లు ఉండేది. ఇప్పుడంతా పోయిందనుకోండి. ప్రస్తుతం మా ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. గడిచిన 15 సంవత్సరాల నుంచి నాన్నగారు మా కట్టెసి కాపాడడానికి ఇంట్లో విలువైన నగలు, వస్తువులు ఒక్కొక్కటే అమ్ముతూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఇది ఉపోద్ఘాతం. ఇక అసలు విషయానికి వస్తున్నాను. 25 ఏళ్ల క్రితం మా నాన్నగారికి ఒక తమ్ముడు ఉండేవారట. ఏదో విషయంలో వారిద్దరికీ పొసగక స్వతహాగా ముక్కోపి ఆత్మాభిమాని అయిన ఆయన ఇల్లు విడిచి ఎటో వెళ్ళిపోయారట. తర్వాత ఎంత వెతికినా ఆయన జాడ తెలియలేదుట. కానీ ఎన్నేళ్ల తర్వాత కొద్ది రోజుల క్రితం అనుకోకుండా ఆయన వివరాలు తెలిసాయి మాకు. బొంబాయిలో ఒక లక్షాధికారిగా మా చిన్నాన్న ఈ మధ్య మరణించినట్టు ఆయన లాయర్ అక్కడి నుంచి మాకు టెలిగ్రామ్ ఇచ్చాడు. చిన్నాన్న మరణిస్తూ తన యావదాస్తికి నన్ను వారసురాలుగా నిర్ణయించి పోయారట. ఆయనకి నేనంటే పంచ ప్రాణాలట. విచిత్రం ఏమిటి అంటే ఇంతవరకు నేను ఆయన్ని చూడనే లేదు. కారణం, ఆయన ఇల్లు విడిచినప్పుడు నేను పాలుగారే పసిదాన్ని. వట్టి చేతులతో ఇల్లు విడిచి వెళ్ళిన ఆ వ్యక్తి అదృష్ట దేవత కటాక్షం పొంది ఐశ్వర్యవంతుడయ్యాడు. ఆ డబ్బు ఆయన కష్టపడి సంపాదించి ఉండొచ్చు, లేదా అక్రమంగా సంపాదించి ఉండొచ్చు. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. అందుకే అదృష్టం వెనకాలే దురదృష్టం కూడా వెన్నంటి ఉంటుంది అని అనడానికి ఆయన జీవితమే ఒక తార్కాణం. డబ్బు సంపాదించాడు, పెళ్లి చేసుకున్నాడు. అన్నీ ఇచ్చిన ఆయనకు భగవంతుడు సంతాన లబ్ధిని ప్రసాదించలేదు. అందుకే ఆ సిరి నన్ను వరించబోతోంది. లక్షలకి అధికారి కాబోతున్న మీరు
ఇలా గాబరా పడుతూ అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు పరిగెత్తుకొచ్చారు అని అడిగాడు దుర్యోధన ఆశ్చర్యంగా. ఆమె నిట్టూర్చి, ఆ ఆస్తిని దక్కించుకోవడానికి పెద్ద చిక్కు ఏర్పడింది మరి అంది. ఏమిటా చిక్కు? చిన్నాన్న తన వీలునామాలో తన ఆస్తికి ఎవరైతే వారసులుగా నిర్ణయించబడ్డారో ఆ వ్యక్తి మా వంశ చిహ్నమైన ఒక వస్తువు కోర్టులో చూపించి ఆస్తి స్వాధీన పత్రాలను స్వీకరించాలి అని షరతు పెట్టారు. ఏమిటా వస్తువు అని అడిగాడు దుర్యోధన్ రావు ఆసక్తిగా. స్వర్ణ మయూరం. బంగారు నెమల? దుర్యోధన్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అవును, ఆ బంగారు నెమలికి ఒక చరిత్ర ఉంది. మా వంశం అగ్రజుడు ఆనాటి విజయనగరం సామ్రాజ్యంలో ఒక సామంత రాజు వద్ద సైన్యాధికారిగా ఉండేవారట. ఒకనాడు ఆ రాజు మీదకి దండెత్తి వచ్చిన ఒక శత్రు సైన్యాన్ని తన అసమాన పరాక్రమాలతో ఓడించి తరిమినందుకు ఆ రాజుగారు ఆయనకు ఆ స్వర్ణ మయూరాన్ని పెద్ద జాగీరును జ్ఞాపకార్థంగా కానుకగా ఇచ్చారట. ఆనాటి నుంచి అది మా వంశ చిహ్నంగా ఒకరి తర్వాత ఒకరికి పొందుతూ వస్తోంది. ఇంకేం, ఆ మయూరాన్ని కోర్టులో చూపించి మీ చిన్నన్న ఆస్తి స్వాధీనం చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, కానీ చిక్కంతా అక్కడే ఉంది. 6 ఏళ్ల క్రితం మా నాన్న ఆ స్వర్ణ మయూరాన్ని అమ్మేశారు. ఎవరికి? చారిత్రాత్మక వస్తువులు అమ్మిపెట్టే ఒక బ్రోకర్ ద్వారా ఒక కోటీశ్వరుడికి. అతను అండమాన్ నికోబార్ దీవులు కేంద్రమైన పోర్ట్ బ్లేయర్ నివాసట. అతడి పేరు గరుడప్పన్, కేరళీయుడు. అతడికి చారిత్రాత్మక వస్తువులు సేకరించే పిచ్చుంది. మా స్వర్ణ మయూరం చరిత్ర తెలియగానే కోరినంత డబ్బు గుమ్మరించి దాన్ని కొనుక్కున్నాడు. ఇందులో సమస్య ఏముంది? మళ్ళీ అతని దగ్గర ఆ మయూరాన్ని మీరు కొనుక్కోవచ్చు కదా. నో, అదంత తేలికైన పని కాదు. ఆ వ్యక్తి ఒక్కసారి కొన్న వస్తువును మళ్ళీ అమ్మడం తన ప్రతిష్టకి పెద్ద అరిష్టంగా భావిస్తాడట. ఎట్టి పరిస్థితిలోనూ అతను దాన్ని ఎవ్వరికీ అమ్మడు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఆ స్వర్ణ మయూరాన్ని ఎలాగైనా సరే మీకు తెచ్చిపెట్టాలనే మీరు నా దగ్గరకు వచ్చారన్నమాట. స్వప్నరాశి తలూపింది. అవును, మీరు కోరినంత ఫీజు చెల్లిస్తాను. ప్లీజ్ నాకు సహాయపడండి. పోర్ట్ బ్లేయర్లో నివసించే ఆ కోటీశ్వరుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తనుకొన్న వస్తువులు ఎవ్వరికీ అమ్మడు. అతనికి నచ్చ చెప్పడానికి వ్యక్తిగతంగా అతనితో నాకు ఎలాంటి పరిచయమూ లేదు. మరి ఎలా సంపాదించాలి? దాన్ని దొంగిలించి తీసుకురమ్మంటారా? ఎలా తీసుకురావాలో మీకు సలహా ఇచ్చేంత దాన్ని కాను నేను. మీ మేధా సంపత్తిని ఉపయోగించి ఎలాగైనా తీసుకురండి. లేకుంటే నాకు రాబోయే ఆస్తి అంతా గంగపాలవుతుంది. ప్లీజ్. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ మిస్ స్వప్నరాశి. నేను బాధ్యత గల ప్రైవేట్ డిటెక్టివ్ని, దొంగనిగాను. మీరు ఏ కిరాయి దొంగనైనా కలుసుకొని ఆ పని జరుపుకుంటే మంచిది అన్నాడు దుర్యోధన్ కాస్త తీక్షణంగా. దాంతో వారి మొహాలు చిన్నబోయాయి. నిరాశతో లేచి మౌనంగా చేతులు జోడించి బయటికి నడిచారు. గుమ్మం వరకు వెళ్ళిన స్వప్నరాశి ఎందుకో చటుక్కున వెనుతిరిగింది. హ్యాండ్ బ్యాగ్ తెరుస్తూ దుర్యోధనాన్ని సమీపించింది. బ్యాగ్లోంచి ఒక చిన్న నోట్బుక్ తీసి ఏదో రాసి పేజీ చింపి అతనికిస్తూ, ఇందులో ఇక్కడ మేము బస చేసిన హోటల్ పేరు, రూమ్ నంబరు, ఫోన్ నంబరు ఉన్నాయి. మీ నిర్ణయం కనుక మార్చుకుంటే దయచేసి మాకు ఫోన్ చేయండి అని చెప్పి వెనుతిరిగి చకచకా వెళ్ళిపోయింది. ఆ కాగితం వైపు చూశాడు దుర్యోధన్. హోటల్ కార్వాన్, రూమ్ నంబర్ 156, ఫోన్ నంబర్ 143. డిటెక్టివ్ దుర్యోధన్ రావు గారు ఉన్నారా అన్న శృతి మెత్తని కంఠం విని తలెత్తాడు అర్జున్. 25 ఏళ్ల పైనే ఉంటాయి ఆమెకు. కొత్త టూత్పేస్ట్ ట్యూబ్లాగా నిండుగా తెల్లగా ఉంది. జరి అంచు ఎర్రని షిఫాన్ చీర, అదే రంగు బ్లౌజ్, చేతిలో ముదురు నీలం హ్యాండ్ బ్యాగ్, కోల మొహం, కోటేరు ముక్కు, పెదవులకి ఎర్రని లిప్స్టిక్, బాబ్డ్ హెయిర్. అందంగానే ఉంది అని చెప్పొచ్చు. సహజ సౌందర్యము, ఖరీదైన ఆ మేకప్ వల్ల అలా కనిపిస్తోంది. ఆమె వెనకే సుమారు 35 ఏళ్ల వ్యక్తి నిల్చునున్నాడు. సన్నగా పొడవుగా ఉన్నాడు. నల్ల ప్యాంటు, దానిపైన ఖరీదైన హాఫ్ బ్లూ జర్కిన్ వేశాడు. బూల్ వర్కర్. కసరత్తు చేస్తాడేమో
మనిషి సన్నమే అయినా చేతులు మాత్రం కండలు తిరిగి బలిష్టంగా ఉన్నాయి. కళ్ళకద్దాలు, కాళ్ళకి బూట్లు, ఫ్రెంచ్ కట్ గెడ్డం, పల్చని జుట్టు. ఉన్నారు, రండి అన్నాడు అర్జున్ లేస్తూ. ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు. వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టి డిటెక్టివ్ దుర్యోధన్ని పిలుచుకొచ్చాడు అర్జున్. ఇద్దరూ లేచి చేతులు జోడించి నమస్తే అన్నారు. నమస్కారం చేసి కూర్చోండి అన్నాడు దుర్యోధన్. అందరూ కూర్చున్నాక మీతో ఒక ముఖ్యమైన పనుండొచ్చాం అంది ఆ యువతి నమ్రతగా. తలూపి చెప్పండి అన్నాడు దుర్యోధన్ సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటూ. ఆ యువతి నవ్వి, ముందు మా గురించి పరిచయం చేసుకోవాలి. నా పేరు స్వప్న రాశి. డిటెక్టివ్లు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నోట్లో పెట్టుకున్న సిగరెట్ తీసి ఏమన్నారు అని అడిగాడు దుర్యోధన్. అతని ప్రవర్తన ఆమెకు అసహజంగా తోచింది కాబోలు. నా పేరు స్వప్న రాశి అంది మళ్ళీ. తనలోని ఆశ్చర్యాన్ని వ్యక్తం కానివ్వకుండా తలూపి వీరెవరు అని అడిగాడు దుర్యోధన్ ఆ వ్యక్తి వైపు చూపుతూ. మా మేనేజర్ దివ్యనాథ్ గారు. మరోసారి మొహామొహాలు చూసుకున్నారు డిటెక్టివ్లు ఆశ్చర్యంగా. ఎంత విచిత్రం! గంట క్రితం ఇలాగే ఒక యువతి, ఆమె వెంట ఒక వ్యక్తి వచ్చారు. ఆ యువతి కూడా తన పేరు స్వప్న రాశి అని చెప్పింది. తనతో ఉన్న వ్యక్తి పేరు కూడా దివ్యనాథ్ అని చెప్పింది. కాకతాళీయం అంటే ఇదేనేమో. ఆమె అవేమీ పట్టించుకోకుండా తన ధోరణిలో తాను చెప్పుకుపోతోంది. మీ గురించి పత్రికల్లో చాలా చదివాం. మాకు మీ సహాయం కావాలి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వరంగల్ నుంచి వచ్చాం. తలూపి ఏ విషయంలో మా సహాయం కావాలి మీకు అని అడిగాడు దుర్యోధన్ ఆసక్తి కనబరుస్తూ. వరంగల్లో మాకు ఒక టెక్స్టైల్ మిల్ ఉంది. మా నాన్నగారికి అక్కడి ధనిక వర్గంలో మంచి పరపతి ఉంది. మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న మా వంశ చిహ్నమైన ఒక వస్తువు ఉండేది. దాన్ని మా నౌకర్లలో ఒకడు అతి చాకచక్యంగా దొంగిలించి పారిపోయాడు. దాని ఖరీదు ఇప్పుడు 10 లక్షల కంటే తక్కువ ఉండదు. ఏమిటా వస్తువు అడిగాడు దుర్యోధన్ ఊపిరి బిగబట్టి. స్వర్ణ మయూరం, బంగారు నెమలి. దిగ్భ్రాంతితో తమ ఆలోచన శక్తి క్షణం స్తంభించిపోయినట్టు తోచింది ఆ ఇద్దరు డిటెక్టివ్లకు. గంట వ్యవధిలో ఒకే పేరు గల ఇద్దరు యువతులు, ఇద్దరు వ్యక్తులు రావడం, ఇద్దరు ఒకే రకం కథనం చెప్పడం కాకతాళీయం కాజాలదు. అంటే ఈ ఇద్దరిలో ఎవరో తన అనుమానం ముఖంలో వ్యక్తం కానివ్వకుండా జాగ్రత్త పడుతూ, ఐసి అయితే మీకు ఆ స్వర్ణ మయూరాన్ని వెతికి పెట్టాలన్నమాట అన్నాడు దుర్యోధన్. ఈసారి ఆ వ్యక్తి కల్పించుకున్నాడు. నో, మీకు ఆ శ్రమ అవసరం లేదు. అది ఎక్కడుందో మాకు తెలిసిపోయింది. మరి మీ పనల్లా ఆ నెమలి ఉన్న వ్యక్తి నుంచి దాన్ని మాకు తెచ్చివ్వడమే. దీనికి మీరు కోరిన ఫీజు ఇచ్చుకుంటాం అందామే దీనంగా మొహం పెట్టి. ఎవరి దగ్గరుంది? అండమాన్ నికోబార్ దీవుల కేంద్రమైన పోర్ట్ బ్లేయర్లో నివసించే ఒక కోటీశ్వరుడి దగ్గర. అతని పేరు గరుడప్పన్. డిటెక్టివ్లు ఇద్దరు మొహామొహాలు చూసుకున్నారు మూడోసారి. ఆమె తన ధోరణిలో తాను చెప్పుకుపోతోంది. అతడికి అమూల్యమైన వస్తువులు సేకరించే పిచ్చి ఉందట, ముఖ్యంగా చారిత్రాత్మక వస్తువులు. ఆ దొంగ దగ్గరే అతను దాన్ని చవకగా కొనిపెట్టుకున్నాడు. అతను జగమొండి అని, తను సేకరించిన ఏ వస్తువు ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి ఎవ్వరికి అమ్మడు అని తెలిసింది. అందుకే మీ శరణు కోరి వచ్చాం. మాకు మీ మేధా సంపత్తి మీద పూర్తి గురి ఉంది. మీరు మా అభ్యర్థనను తప్పక స్వీకరిస్తారని నమ్ముతున్నాం. ఎక్కడో వరంగల్లో ఉన్న మీ ఇంట్లో ఆ బంగారు నెమలి దొంగతనం జరిగింది. ఇప్పుడు అది ఎవరి దగ్గరుందో కూడా తెలిసిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లే నిక్షేపంలా దాన్ని ఆ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకోవడమే కాకుండా దొంగ వస్తువు కొని పెట్టుకున్నందుకు చట్టరీత్యా అతని మీద చర్య కూడా తీసుకుంటారు కదా. ఇంత దూరం మద్రాసు నుంచి నన్ను కలుసుకునే అవసరం ఏమీ లేదు కదా. అక్కడే ఉంది అసలు చిక్కంతా. అది మామూలు బంగారు నెమలి కాదు, చారిత్రాత్మక వస్తువు. దేశ చరిత్రకు సంబంధించిన వస్తువులు ప్రభుత్వం సొత్తుగా పరిగణించబడతాయి. పురాతత్వ శాఖకు వాటిపైన పూర్తి హక్కు ఉంటుంది. ఆ మధ్య నిజాం నవాబు నగల గురించి తలెత్తిన వివాదం గురించి మీకు తెలిసిందే కదా.
ఆయన వారసులు ఆ నగల్ని అమ్మకానికి పెడితే ఫ్రాన్స్కు చెందిన ఒక కోటీశ్వరుడు కోటాను కోట్లు గుమ్మరించి వాటిని కొనడానికి సిద్ధపడ్డాడు. అయితే ప్రభుత్వ జోక్యం చేసుకుని కోర్టు ద్వారా అమ్మకాన్ని ఆపేసింది. ఇప్పటికీ ఆ కేసు అమీ తుమీ తేలకుండా న్యాయస్థానంలో నానుతోంది. అంతెందుకు, ఈ మధ్య కాశ్మీర్లో ఆనాటి కాశ్మీర్ మహారాజుకు చెందిన అపారమైన నిధి నిక్షేపం బయటపడి దేశంలో ఎంతటి సంచలనాన్ని సృష్టించలేదు. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే మా బంగారు నెమలి ప్రాశస్త్యం బయటపడి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. తరతరాలుగా మా వంశచిహ్నంగా వస్తున్న ఆ వస్తువును ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవడం మాకు ఇష్టం లేదు. ఏంటి దాని చరిత్ర? అభ్యంతరం లేకపోతే చెప్పండి, తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. చల్లకొచ్చి మీ వద్ద ముంత దాచడం దేనికి చెప్తాను. మేము వరంగల్ వాస్తవ్యులం. ఒకనాడు ఆ నగరాన్ని ఓరుగల్లుగా వ్యవహరించేవారు. అది ఆనాటి కాకతీయ సామ్రాజ్య రాజధాని. ఆ ఓరుగల్లుని ఏలిన రుద్రమదేవి గురించి, ఆమె మనవడు ప్రతాప రుద్రుని గురించి చరిత్రలో మీరు చదివే ఉంటారు. మా వంశం అగ్రజుడు వారి రాజ్యంలో ప్రధాన కోత్వాలుగా పనిచేసేవారట. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చేసిన సేవలకు మెచ్చి చక్రవర్తి ఆయనకు ఆ స్వర్ణ మయూరాన్ని గౌరవ చిహ్నంగా బహుకరించారట. ఆనాటి నుంచి అది తరతరాలుగా మాకు చెందుతూ వస్తోంది. అందుకే పట్టుదలగా దానికోసం ఇంత ప్రయాసపడుతున్నాం అంటూ ముగించింది ఆ యువతి. దుర్యోధన్ మస్తిష్కం చురుగ్గా పనిచేయసాగింది. స్వర్ణ మయూరం గురించి ఆ ఇద్దరు యువతులు చెప్పిన కథనంలో పెద్దగా తేడా ఏం కనిపించడం లేదు. మొదటి స్వప్నరాశి తాను విజయనగర వాస్తవ్యురాలినని, తమ వంశం అగ్రజుడు విజయనగర సామంత రాజు వద్ద సేనాపతిగా ఉండేవాడు అని చెప్పింది. ఈ స్వప్నరాశి తను వరంగల్ వాస్తవ్యురాలినని అంటోంది. తమ వంశం అగ్రజుడు కాకతీయ రాజుల వద్ద కోత్వాలుగా పనిచేసేవాడు అని అంటోంది. ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు అదే తెలుసుకోవాలి తను. ఆ రెండో స్వప్నరాశి రావడంతో దుర్యోధనకు ఆ విషయంలో స్వతహాగా చెప్పలేని ఆసక్తి ఏర్పడింది. ఇద్దరు స్వప్నరాశులు, ఇద్దరికి స్వర్ణ మయూరం కావాలి. ఇద్దరు పోర్ట్ బ్లేయర్లో నివసించే గరుడప్పన్ పేరు చెప్తున్నారు. సందేహంగా ఉంది, ఏదో మర్మం దాగి ఉంది. సరే, మీ కేసు నేను స్వీకరిస్తున్నాను. పోర్ట్ బ్లేయర్ వెళ్ళి ఆ బంగారు నెమలి తెచ్చివ్వడానికి నా సాయ శక్తులా ప్రయత్నిస్తాను అన్నాడు తలుపుతూ. దాంతో వారి కళ్ళు తళతళమన్నాయి. థ్యాంక్ యూ సార్ అన్నారు ముక్త కంఠంతో. ప్రస్తుతం మీరెక్కడ బస్ చేశారు? అపోలో హోటల్, 3rd ఫ్లోర్, రూమ్ నంబర్ 27. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. రేపే నేను పోర్ట్ బ్లేయర్ బయలుదేరతాను అన్నాడు దుర్యోధన్ సిగరెట్ పీక్ యాస్ట్రేలో నొక్కుతూ. ఖర్చుల నిమిత్తం అడ్వాన్స్గా ఎంత ఇమ్మంటారు అని అడిగాడు దివ్యనాథ్ నంబర్ 2. చెప్పాడు అర్జున్. బ్రీఫ్ కేసులోంచి డబ్బు తీసిచ్చి రసీదు అందుకున్నాడు అతను. తర్వాత ఇద్దరూ లేచి నమస్కారం పెట్టి బయటికి నడిచారు. వాళ్ళు అలా వెళ్ళగానే టీపాయ్ మీద టెలిఫోన్ ముందుకు లాక్కుని హోటల్ కార్వాన్కు రింగ్ చేశాడు దుర్యోధన్. స్వప్నరాశి నంబర్ 1 ఆ హోటల్లోనే దిగినట్టు చెప్పింది. ఎస్, హోటల్ కార్వాన్ ప్లీజ్ వినిపించింది అవతల నుంచి ఆపరేటర్ కంఠం. రూమ్ నంబర్ 107 కనెక్ట్ చేయండి. క్లిక్ మన్న శబ్దం. మాట్లాడండి. హలో, లాయర్ దివ్యనాథ్ స్పీకింగ్ వినిపించింది అవతల. నేను డిటెక్టివ్ దుర్యోధన్ని మాట్లాడుతున్నాను. ఉదయం మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు క్షమించాలి. మీరు వెళ్ళాక నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. మీరు కోరినట్టు పోర్ట్ బ్లేయర్ వెళ్ళి ఆ స్వర్ణ మయూరాన్ని తీసుకురావడానికి నిశ్చయించాం. థ్యాంక్ యూ సార్. నేను స్వప్నరాశి నిజంగానే నిరాశపడ్డాం. సాయంత్రం విమానంలో తిరిగి వెళ్ళిపోవడానికి తయారవుతున్నాం. మీ నిర్ణయం మారినందుకు చాలా సంతోషం. మీరు తిరిగి వచ్చే వరకు మేము ఇక్కడే కాచుకుంటాం. అడ్వాన్స్గా మీకు డబ్బు కావలిస్తే చెప్పండి, ఇప్పుడు ఇచ్చేస్తాను అంటున్నాడతను ఉత్సాహంగా. మీరు రావాల్సిన అవసరం లేదు. నా అసిస్టెంట్ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాడు. రేపు బయలుదేరి సాధ్యమైనంత త్వరగా పని పూర్తి చేసుకొని
2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. అలాగే సార్, మీ అసిస్టెంట్ కోసం కాచుకుంటాను. ఓకే అంటూ రిసీవర్ దించి అర్జున్ వైపు తిరిగాడు దుర్యోధన్. ఈ కేసు విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? అడిగాడు సిగరెట్ తీస్తూ. వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. నిజానికి ఈ 2వ స్వప్నరాశి దివ్యనాథులు రావడంతో నాలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఇందులో మిస్టరీ తేల్చుకోవాలని ఉంది. మొదటి దివ్యనాథు ఆ స్వప్నరాశి ఫ్యామిలీ లాయర్గా, 2వ దివ్యనాథు ఈమె గారి మేనేజర్గా పరిచయం అయ్యారు మనకు. చిత్రంగా లేదు? తలూపాడు దుర్యోధన్ రావు. ముందు మనం పోర్ట్ బ్లేయర్ నివాసి అయిన ఆ గరుడప్పన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకొని మన కార్యక్రమాన్ని రూపొందించుకోవడం మంచిది అంటూ ఫోన్ రిసీవర్ ఎత్తి క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కు రింగ్ చేశాడు. హలో, ఈజ్ ఇట్ క్రైమ్ బ్రాంచ్? HQ ప్లీజ్ వినిపించింది అవతల ఆపరేటర్ కంఠం. ఇన్స్పెక్టర్ యుగంధర్ రెడ్డికి కనెక్ట్ చేయండి చెప్పాడు దుర్యోధన్. 2 నిమిషాలు నిశ్శబ్దం. హలో, ఇన్స్పెక్టర్ యుగంధర్ రెడ్డి స్పీకింగ్ వినిపించింది అవతల. నేను డిటెక్టివ్ దుర్యోధన్ని మాట్లాడుతున్నాను. చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టున్నాను. చెప్పండి, ఏం కావాలి? సారీ రెడ్డి గారు, పని ఒత్తిడి వల్ల మిమ్మల్ని కలుసుకునే వీలు చిక్కలేదు. బాగున్నారా? ఏదో ఇలా చస్తున్నా. చెప్పండి అసలు విషయం. పోర్ట్ బ్లేయర్లో ప్రస్తుతం పోలీసు ఇన్ఛార్జిగా ఎవరున్నారు? DSP స్థాయి అధికారి. పేరు తెలియదు. ఉండండి, కనుక్కుంటాను. 5 నిమిషాల నిశ్శబ్దం అనంతరం చెప్పాడు ఇన్స్పెక్టర్. DSP మహేంద్రనాథ్ గారు. థ్యాంక్స్ అంటూ రిసీవర్ పెట్టేసి ఆ తర్వాత టెలిఫోన్ ఎక్స్చేంజ్కి రింగ్ చేసి పోర్ట్ బ్లేయర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కు అర్జెంటు లైటనింగ్ కాల్ బుక్ చేశాడు దుర్యోధన్ రావు. ఈ మధ్యన మన దేశం పంపిన అంతరిక్ష ఉపగ్రహాల చలవతో కమ్యూనికేషన్ సౌకర్యాలు చాలా శీఘ్రగతిన వృద్ధి చెందాయి. ఎందుకంటే అది 1984 సంవత్సరం కనుక. ఎప్పుడు ఏ మూల ఎవరితో మాట్లాడాలన్నా పట్టుమని 10 నిమిషాలు కూడా పట్టడం లేదు. అరగంట లోపలే పోర్ట్ బ్లేయర్కు లైన్ దొరికింది. హలో, హూ ఈజ్ స్పీకింగ్ వినిపించింది అవతల. మహేంద్రనాథ్ గారు నమస్కారం. నేను డిటెక్టివ్ దుర్యోధన్ని మాట్లాడుతున్నాను, మద్రాసు నుంచి. నేను మహేంద్రనాథ్ని కాదండి, ఆయన PA సబ్ ఇన్స్పెక్టర్ వాసుని. ప్రస్తుతం ఆయన ఊళ్ళో లేరు. ఇన్స్పెక్టర్ టూర్ మీద వెళ్ళారు. ముఖ్యమైన విషయం ఏమన్నా ఉంటే చెప్పండి, ఆయన వచ్చాక తెలియజేస్తాను. అబ్బే, అంత ముఖ్యమైనదేవి కాదండి. పోర్ట్ బ్లేయర్లో నివసించే గరుడప్పన్ అనే వ్యక్తి గురించి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి నాకు, అతని వ్యక్తిగత విషయాలతో సహా. ఆ వివరాలు నేనే ఇవ్వగలను. 50 ఏళ్ళు ఉంటాయి అతనికి. పోర్ట్ బ్లేయర్లో బాగా పరపతి ఉంది. సిలోన్, సింగపూర్, బర్మా దీవులకి అతని సొంత మినీ ఓడలు నడుస్తాయి. నగర శివార్లలో విడిగా అతని ఎస్టేట్ ఉంది. అందులోనే అతని పాతకాలపు కోటను పోలిన ప్యాలెస్ కూడా ఉంది. ఆ ప్యాలెస్లో అతను సేకరించిన అనేక చారిత్రాత్మక వస్తువులు, అందమైన మ్యూజియం కూడా ఉందట. ఎంతో ముఖ్యమైన అతిథులు వస్తే తప్ప ఆ మ్యూజియం చూడ్డానికి అతను ఎవ్వరిని అనుమతించడం లేదు. ఆ ఎస్టేట్ రక్షణార్థం అతను చిన్న సైజు సెక్యూరిటీ పటాలానాన్ని పోషిస్తున్నాడు. దాదాపు అందరు ధనవంతుల్లాగే అతనిలోనూ 2 బలహీనతలు ఉన్నాయి. మగువ, మధువు అంటూ నవ్వాడు ఇన్స్పెక్టర్. థ్యాంక్స్. వీలైతే త్వరలో మేము అక్కడికి వస్తున్నాం. అప్పుడు మహేంద్రనాథ్ గారిని కలుసుకుంటాం. ఆయనతో చెప్పండి నా గురించి. మద్రాస్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ రెడ్డి నా ఆప్త మిత్రుడు. తెలుసు, 1-2 సార్లు మీ గురించి విన్నాను. వివరాలు తెలియజేసినందుకు మరొకసారి థ్యాంక్స్. మెన్షన్ నాట్ ప్లీజ్. అవతల ఫోన్ క్లిక్ మంది. రిసీవర్ పెట్టేసి 10 సార్లు పచార్లు ప్రారంభించాడు దుర్యోధన్. ఆ పచార్ల పరమార్థం అర్జున్కి బాగా తెలుసు. అందుకే మౌనంగా కూర్చుండిపోయాడు. అరగంట తర్వాత ఆగి అతని వైపు తిరిగాడు దుర్యోధన్. ఈ కేసులో మనం ముందుకు సాగడానికి ఒక పథకం రూపుదిద్దుకుంది నాలో. పోర్ట్ బ్లేయర్ వెళ్ళాక అక్కడ మనం అమలు జరపాల్సిన కార్యక్రమాల్లో ఒక లేడీ ఇన్వెస్టిగేటర్ సహకారం అవసరం కావచ్చు.
మద్రాసులో ప్రాక్టీస్ చేసే లేడీ ఇన్వెస్టిగేటర్లో షీలాకి మంచి పేరుంది. ముందు నువ్వు కార్వాన్ హోటల్కి వెళ్ళి దివ్యనాథ్ నెంబర్ 1ని కలుసుకో. అతని వద్ద అడ్వాన్స్ రూపంలో 50% ఫీజు వసూలు చేయి. అక్కడి నుంచి తిన్నగా షీలా ఆఫీస్కి వెళ్ళి ఆమెని ఇక్కడికి తీసుకురా. ముగ్గురం కలిసి పథకాన్ని ఫైనల్ చేద్దాం. తలూపి లేచాడు అర్జున్. ఉదయం 8 గంటల ప్రాంతంలో పోర్ట్ బ్రెయిర్ ఎయిర్పోర్ట్లో దిగింది విమానం. ముగ్గురు డిటెక్టివ్లు తమ తమ లగేజీలతో ఎయిర్పోర్ట్ స్టేషన్ బయటకు వచ్చి టాక్సీ ఎక్కారు. అక్కడ ఒకే ఒక టూరిస్ట్ హోటల్ ఉంది, బ్లూ స్కై. ప్రోగ్రాం ప్రకారం మద్రాసు నుంచి ముందే కేబుల్ పంపి ఆ హోటల్లో తమ కోసం మారు పేర్లతో 2 గదులు బుక్ చేసుకోవడం వల్ల టాక్సీ ఎక్కి తిన్నగా అక్కడికి చేరుకున్నారు డిటెక్టివ్లు. నా పేరు చక్రపాణి. 29వ తేదీన మద్రాసు నుంచి కేబుల్ పంపాం. 2 గదులు బుక్ చేయమని. అందిందా? అడిగాడు దుర్యోధన్ రిసెప్షనిస్ట్ని. అతను రిజిస్టర్ తిరగేసి తలూపాడు. అందింది. సెకండ్ ఫ్లోర్ 306, 307 రూములు అంటూ వెయిటర్ని పిలిచి వారి సామాను ఆ గదుల్లోకి తీసుకెళ్లమని చెప్పాడు. హోటల్లో తిరుగుతున్న మగాళ్ళు 1కి 2 సార్లు తమ వెంట ఉన్న షీలాను పరకాయించి చూడడం క్రీగంట గమనించాడు దుర్యోధన్. ఆమె అందం అటువంటిది. ఒకసారి చూసినంత మాత్రాన తనివి తీరనిది. అందంతో పాటు అపారమైన తెలివితేటలు, ప్రమాదాలను ఎదుర్కొనే ధైర్య సాహసాలు ఆమె సొత్తు. వివరాలు రాయడానికి రిజిస్టర్ని దుర్యోధన్ ముందుకు తోశాడు రిసెప్షనిస్ట్. పేరు చక్రపాణి, వృత్తి వ్యాపారం, నివాసం మద్రాస్, పోర్ట్ బ్లేయర్ వచ్చింది విహార యాత్రకు అని రాసి సంతకం పెట్టాడు దుర్యోధన్. అర్జున్ తన పేరు వరహాల రావని, బిజినెస్ పని మీద అక్కడికి వచ్చానని రాసి సంతకం పెట్టాడు. 2వ గది కేటాయించుకున్న షీల తన పేరు మీనాక్షి, వృత్తి లెక్చరర్, మద్రాసు నుంచి విహార యాత్ర నిమిత్తం వచ్చినట్టుగా రాసింది. అడ్వాన్స్ పుచ్చుకున్నాక కీబోర్డ్లోంచి గదులు తాళం చెవులు తీసి వారికి అందించాడు రిసెప్షనిస్ట్. హోటల్ తరఫున మా కోసం ఒక అద్దెకారు ఏర్పాటు చేయగలరా? అడిగాడు దుర్యోధన్. అతను తలూపి ఇక్కడ అద్దెకారులు ఇచ్చే కంపెనీ ఒకటే ఉంది, ఫోన్ చేసి కనుక్కుంటాను అన్నాడు. థ్యాంక్స్, మేం పైన ఎదురు చూస్తూ ఉంటాం. అరగంట తర్వాత ముగ్గురికి టిఫిన్లు పంపించండి అంటూ లిఫ్ట్ వైపు నడిచాడు దుర్యోధన్. గదుల్లో సామాన్లు సర్దుకొని స్నానాలు కానిచ్చి బట్టలు మార్చుకోగానే ట్రాలీలో టిఫిన్ తీసుకొచ్చాడు బ్యారర్. ముగ్గురు ఒకే గదిలో కూర్చుని టిఫిన్ చేస్తుండగా కింద నుంచి రిసెప్షన్ ఫోన్ చేశాడు కారు వచ్చేసిందని. టిఫిన్ పూర్తయ్యాక కిందకెళ్ళాడు దుర్యోధన్. డ్రైవర్ కావాలా అడిగాడు రిసెప్షనిస్ట్. అవసరం లేదు, అయితే ఇతని వెంట పోర్చ్లోకి వెళ్ళండి, కారు చూపిస్తాడు అంటూ అక్కడే నిల్చున్న ఒక వ్యక్తిని చూపాడు రిసెప్షనిస్ట్. డ్రైవర్ వెంట బయటకెళ్ళి పార్కింగ్ ప్లేస్లో ఆగి ఉన్న చాక్లెట్ కలర్ ఆస్టిన్ కారు చూశాడు దుర్యోధన్. మంచి కండిషన్లో ఉంది, ట్యాంక్ నిండా పెట్రోల్ పోయించుకొచ్చాను అన్నాడు అతను. తలూపి తిరిగి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ పైకం చెల్లించి లిఫ్ట్ వైపు నడుస్తూ రిస్ట్ వాచ్ చూసుకున్నాడు దుర్యోధన్. 11 గంటలు. కారు వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయకుండా మన పథకాన్ని అమలు చేయడం మంచిది. అర్జున్, నువ్వు ఇక్కడే మా కోసం ఎదురు చూస్తూ ఉండు. నేను షీల గరుడప్పని కలుసుకోవడానికి వెళ్తున్నాం అన్నాడు గదిలోకి అడుగుపెట్టి. తలూపాడు అర్జున్. షీల లేచి నిల్చుంది. ఆమెతో కిందకెళ్ళి కారులో కూర్చున్నాక సిటీ మ్యాప్ విప్పాడు దుర్యోధన్. అక్కడి రోడ్లను, ముఖ్య ప్రదేశాలను పరిశీలిస్తూ నగరం వెలుపల ఉన్న గరుడప్పన్ ఎస్టేట్ దారిని క్షుణ్ణంగా మననం చేసుకొని కారు స్టార్ట్ చేశాడు. నగరం చుట్టి అక్కడికి చేరేసరికి గంట పట్టింది. ఎత్తైన ప్రదేశంలో పాతకాలపు నాటి రాజనివాసంలా కట్టిన ప్యాలెస్ అది. దాని చుట్టూ నిలువెత్తు ప్రహరీ గోడ, పెద్ద ఇనప ఊచల గేట్, ఇరుపక్కల తుపాకులు పట్టుకొని కాకి యూనిఫామ్లో కాపలా కాస్తున్న గార్డ్స్. కారు గేటును సమీపించగానే ఒక గార్డు దగ్గరకు వచ్చి ఎవరు గాలి అని అడిగాడు. గరుడప్పన్ గారిని కలుసుకోవడానికి వచ్చాం అన్నాడు దుర్యోధన్. మీ పేరు? చక్రపాణి. ఈ సమయంలో ఈ పేరు గల వాళ్ళెవరు ఇక్కడికి రాబోతున్నట్టు లోపల నుంచి మాకు వర్తమానం ఏది అందలేదు. మేము యాత్రికులం. అండమాన్ నికోబార్ దీవులు దర్శించడానికి వచ్చాం.
గరుడప్పన్ గారి గురించి విన్నాక ఒకసారి వారిని కూడా చూడాలి అని అనిపించింది. గార్డు నఖశిఖ పర్యంతం వారిని పరీక్షగా చూడసాగాడు. షీలాని చూస్తున్నప్పుడు అతని కళ్ళు తళతళ మెరవడం గమనించాడు దుర్యోధన్. ఉండండి, లోపలికెళ్ళి కనుక్కొస్తాను. పేరేమిటన్నారు? చక్రపాణి. ఈమె మిస్ మీనాక్షి. అతను వెనుదిరిగి లోపలికెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగొచ్చి రండి అన్నాడు గేట్ తెరుస్తూ. పాచిక పారింది. తన వెంట అందమైన అమ్మాయి ఉన్నట్టు తెలియగానే లోపల నుంచి తప్పకుండా ఆహ్వానం వస్తుందని దుర్యోధన్కి తెలుసు. గేటు గుండా నెమ్మదిగా కార్ని కాంపౌండ్లోకి పోనిచ్చాడు. బృందావన్ గార్డెన్స్ని పోలిన కాంపౌండ్ అది. ఎటు చూసినా రంగురంగుల పూలతో విరబూసిన రకరకాల మొక్కలు, అందంగా కట్ చేసిన క్రోటన్ వరుసలు. పోర్టిగోని సమీపించే వరకు ఫుల్ సూట్లో ఉన్న ఒక వ్యక్తి, అతని పక్కనే పోలీస్ ఇన్స్పెక్టర్ని పోలిన కాకి యూనిఫామ్లో ఉన్న పొడవాటి వెడల్పాటి వ్యక్తి నిల్చొని కనిపించారు. అతని తోలు బెల్ట్ ప్యాచ్లో రివాల్వర్ వేలాడుతోంది. బహుశా అతను ఆ ఎస్టేట్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ అయి ఉంటాడు అని అనుకుంటూ పోర్టుగోలో కారు ఆపాడు దుర్యోధన్. వారిని చూడగానే సాదరంగా స్వాగతం పలికాడు ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తి. కారు దిగి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు దుర్యోధన్. షీలా చేతులు జోడించింది. నా పేరు సదాశివం. ఈయన మేజర్ సైగల్, ఎక్స్ ఆర్మీ. ప్రస్తుతం మా సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నారు. నేను ఈ ఎస్టేట్ మేనేజర్ని అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. మేం యాత్రికులం. ఇక్కడికి వచ్చాక తెలిసింది గరుడప్పన్ గారికి చారిత్రాత్మక వస్తువులు సేకరించి తన హోమ్ మ్యూజియంలో భద్రపరిచే హాబీ ఉందని. అప్పటినుంచి మిస్ మీనాక్షి ఒక్కసారి ఆ మ్యూజియం చూడాలన్న కోరికతో ఉవ్విళ్ళు ఊరుతోంది. మీరు ఆమెకు ఆ అవకాశం కల్పించగలరా అని అడిగాడు దుర్యోధన్. అతను ఆ మాటలు వింటున్నాడో లేదో తెలియదు కానీ షీలాని మాత్రం మెరిసే కళ్ళతో రెప్పవేయకుండా చూస్తున్నాడు. తప్పకుండా మిస్టర్ పాణి, గరుడప్పన్ గారు ప్రత్యేకమైన వ్యక్తులకే తన మ్యూజియం చూపించడానికి అనుమతిస్తారు. సెక్యూరిటీ గార్డు వచ్చి చెప్పగానే నేను ఆయన పర్మిషన్ తీసుకున్నాను. తన మ్యూజియం మీకు చూపించమని చెప్పారు. రండి, లోపలికి రండి అంటూ వెనుతిరిగాడు సదాశివం. అతన్ని అనుసరిస్తూ పోర్టిగో మెట్లెక్కి వరండా మీదకెళ్లారు ఇద్దరు. వరండా కుడిపక్కన ఒక గ్లాస్ క్యాబిన్ ఉంది. అందులో ఒక టేబుల్, 2 కుర్చీలు వేసి ఉన్నాయి. క్యాబిన్ తలుపు దగ్గర 2 రక్షక భటులు తుపాకీలతో సహా నిల్చునున్నారు. దాన్ని బట్టి ఆ ప్యాలెస్ రక్షణ ఏర్పాట్లు చాలా పటిష్టంగా చేసి ఉన్నాయని అర్థం చేసుకున్నాడు దుర్యోధన్. క్షమించండి, ఇక్కడి ఆచారం ప్రకారం మీ వద్ద విలువైన వస్తువులు, వజ్రపు టుంగరాలు, ఇతర వెండి బంగారు వస్తువులు ఏమైనా ఉంటే వాటి వివరాలు ఈ క్యాబిన్లో పొందుపరచాలి. ఆయుధాలు ఏమైనా ఉంటే మాకు అప్పగించి లోపలికి వెళ్ళాలి. లోపల నుంచి బయటకు వచ్చాక చాలా నిశితంగా మిమ్మల్ని సెర్చ్ చేయవలసి ఉంటుంది. గరుడప్పన్ గారి విషయంలో తప్ప ఆయన బంధువులు కానీ ఎస్టేట్ మేనేజర్ సదాశివం గారు కానీ లోపల నుంచి పూచిక పుల్ల కూడా బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు అన్నాడు సెక్యూరిటీ అధికారి. కష్టపడి సంపాదించిన వస్తువుల్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మీ ఏర్పాట్లు శిరసావహించడమే కాకుండా హర్షిస్తున్నాను కూడా అంటూ తన వేలుకున్న వజ్రపు టుంగరాన్ని, చేతి గడియారాన్ని కున్న బంగారపు పట్టాను, జేబులో నుంచి వెండి సిగరెట్ కేస్, రివాల్వర్ తీసి రిజిస్టర్లో పొందుపరిచి సంతకం పెట్టాడు దుర్యోధన్. తర్వాత రివాల్వర్ని అతనికి అప్పగించాడు. షీలా తన చేతి బంగారు గాజుల్ని, వజ్రపు టుంగరాన్ని, చెవి దుద్దుల్ని, రవ్వల నెక్లెస్ని రాయించి సంతకం పెట్టింది. తర్వాత సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరిని నిశితంగా పరిశీలించి వేరే ఆయుధాలు ఏవీ లేవని నిర్ధారణ చేసుకుని లోపలికి వెళ్ళడానికి అనుమతించారు. సదాశివం వెంట ప్యాలెస్లో అడుగుపెట్టారు ఇద్దరు. క్షణం పాటు మరో యుగంలో ప్రవేశించినట్టు తోచింది ఇద్దరికి. అక్కడ వస్తువులు, వాటి అలంకరించిన తీరు చూస్తుంటే 13వ శతాబ్దపు రాజుల కాలంలో ఉన్నామా భ్రాంతి కలిగింది. ముందు మీరేం చూడాలనుకుంటున్నారు అని అడిగాడు సదాశివం షీలాని. నాకేం తెలుసండి, మీరేది చూపినా చూసి ఆనందించడం మా పని అంది షీలా వ్యంగ్యంగా నవ్వుతూ. నా ఉద్దేశంలో ముందు మీరు పాలరాతి విగ్రహాలు చూసి తీరాలి.
గరుడప్పన్ గారు వాటిని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి సేకరించారు. అందులో కొన్ని రోమన్ రాజుల కాలం నాటివి ఉన్నాయి. వాటి పనితనం అద్భుతమైందే కాదు, అద్వితీయమైంది కూడా. అయితే చూసి తీరాల్సిందే. చక్రపాణి గారు, మీకు చూడాలని ఆసక్తిగా ఉందా? తలూపాడు దుర్యోధన్. వాళ్లను వెంటబెట్టుకొని మ్యూజియం హాల్లోకి తీసుకెళ్లాడు సదాశివం. అక్కడ షోకేసుల్లో క్రమ పద్ధతిలో అమర్చిన చిత్ర విచిత్రమైన వస్తువులు చూసి ఇద్దరి కళ్ళు విప్పారాయి. పుర్రెకో బుద్ధి, మనిషికో అలవాటు ఉంటాయంటారు. కొందరికి పోస్టల్ స్టాంపులు సేకరించి ప్రాణప్రదంగా భద్రపరిచే అలవాటు ఉంటుంది. మరికొందరికి తాతల నాటి నాణ్యాలు సేకరించి సంతోషించే పిచ్చి ఉంటుంది. అయితే గరుడప్పన్ అభిరుచి చాలా ఖరీదైంది, అమూల్యమైంది. పాలరాతి ప్రతిమల నుంచి ప్రాచీన కాలపు పిన్నుల వరకు ప్రతి వస్తువు అందంగా అమర్చి ఉన్నాయి అక్కడ. అన్ని వస్తువుల కింద అవి ఏ కాలం నాటివో, ఎవరికి చెందినవో, వాటి చరిత్ర ఏమిటో వివరించే ప్లేట్స్ పెట్టి ఉన్నాయి. అయితే ఎక్కడ తమకు కావలసిన బంగారపు నెమలి జాడ కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ డిటెక్టివ్లకు. దాని గురించి అడగడం కొరివితో తలగొక్కున్నట్టే. అందుకే మౌనం వహించి కాసేపు అవి ఇవి చూసినట్టు నటించి, రండి సదాశివం గారు, మీనాక్షి నింపాదిగా అన్నీ చూసొస్తారు, అంతవరకు మనం బయట కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు దుర్యోధన్. తలూపి ఆమెకు అన్ని వివరంగా చూపించమని ఒక నౌకర్ని ఆదేశించి దుర్యోధన్ వెంట బయటికి నడిచాడు సదాశివం. ముందు హాలు మధ్య మెత్తని ముఖ్మల్ సోఫాలు వేసి ఉన్నాయి. కూర్చోండి అంటూ ఒక సోఫాలో కూలబడ్డాడు సదాశివం. దుర్యోధన్ కూర్చున్నాక, ఏం తీసుకుంటారు, విస్కీయా లేక అడిగాడు. నో, ఇప్పుడు అలాంటి డ్రింక్స్ తీసుకునే మూడ్ లేదు అన్నాడు దుర్యోధన్ వారిస్తూ. అయితే కాఫీ తీసుకోండి అంటూ చప్పట్లు చరిచి నౌకర్లకు కాఫీ తెమ్మని చెప్పి, మీరేమి అనుకోకుంటే ఓ వ్యక్తిగత ప్రశ్న అడగాలి అని అనుకుంటున్నాను, అడగనా అన్నాడు సదాశివం రహస్యంగా. అడగండి, మిస్ మీనాక్షి మీకేమవుతారు? సదాశివం చేసిన ఆ ప్రశ్నతో దుర్యోధన్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమీ కాదు, మద్రాసు నుంచి మేమిద్దరం ఒకే విమానంలో వచ్చాం. ఇక్కడ ఒకే హోటల్లో బస చేయడం వల్ల పరిచయం ఏర్పడింది. ఆమెకి చారిత్రాత్మక వస్తువులు చూసి ఆనందించే పిచ్చి ఉంది. మీ మ్యూజియం గురించి వినగానే చూసి తీరాలని పట్టుబట్టింది. ఆడది ఒంటరిగా రాలేదు కదా, నన్ను తోడు రమ్మంటే వచ్చాను. అంతకుమించి ఆమెతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. అంతేనా? నేను మరేదో అనుకున్నాను. వెరీ గుడ్. ఇక దాగుడు మూతలు అనవసరం. మీరు దీనికి ఎంత తీసుకుంటారు? దేనికి అడిగాడు దుర్యోధన్ ఆశ్చర్యంగా. ఆమె విషయంలో మీరెంత తీసుకుంటారు? కోపంతో దుర్యోధన్ మొహం జేవరించింది. మిస్టర్ సదాశివం, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఆమె నా ఆస్తి కాదు, అమ్మడానికి. ఇంటికి వచ్చిన అతిథులకు మీరిచ్చే మర్యాద ఇదేనా? చచా, మీరు అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నారు. నా మాటల్లోని ఆంతర్యాన్ని ఇంకా మీరు అర్థం చేసుకోలేదు. నా ఉద్దేశమల్లా ఆమె విషయంలో నిశ్శబ్దంగా ఉండడానికి మీరేం తీసుకుంటారు అని. గరుడప్పన్ గారికి అమూల్యమైన వస్తువులు సేకరించడంతో పాటు అందమైన అమ్మాయిల పిచ్చి కూడా ఉంది. మీనాక్షిది నిజంగా మగాడిని పిచ్చెక్కిచ్చే అందం. ఆమె మీకేమీ కాదని చెప్పారు కదా, మిగతా విషయాలు మాకు వదిలేయండి. మీరు కేవలం నోరు విప్పకుండా ఉండడానికి 5,000 ఇవ్వబడతాయి, ఏమంటారు? ఒళ్ళు మండిందే డిటెక్టివ్కు. ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నది నిజమే, కానీ ఆమె నన్ను నమ్మి తోడు రమ్మంది. నైతిక దృష్ట్యా ఆమెను కాపాడే బాధ్యత నాపైన ఉంది. ఒక పరాయి యువతి కోసం ఇలాంటి బంగారు అవకాశాన్ని వదులుకుంటున్నారు మీరు. ఆమె కొంతకాలం ఈ ప్యాలెస్లో గడిపి వెళ్ళేటప్పుడు నిజంగా ఎంతో సంతోషిస్తుంది. కారణం, అప్పుడు ఆమె వద్ద కావలసినంత డబ్బు, నగలు ఉంటాయి. మీ పట్ల ఆమెకు ఎలాంటి కోపమూ ఉండదు. గరుడప్పన్ గారు తనతో గడిపిన స్త్రీని బంగారంలో తూచి మరీ పంపిస్తారు. ఆలోచించండి. చివాలన లేచి నిల్చున్నాడు దుర్యోధన్. సదాశివం ఇక హద్దు దాటింది. మర్యాదగా మీనాక్షిని పిలిపించండి. ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు అన్నాడు పళ్ళు కొరుకుతూ. సరిగ్గా అదే క్షణంలో వెనక నుంచి ఒక కంఠం వినిపించింది. సదాశివం, మా అతిథికి కోపం తెప్పించి నువ్వు చాలా తప్పు చేశావు. చటుక్కున వెనుతిరిగి చూశాడు దుర్యోధన్.
50 ఏళ్ళు ఉంటాయి అతనికి. ఆజానుబాహుడు, కారు నలుపు, లావుపాటి పెదాలు, మొహం మీద స్ఫోటకం మచ్చలు, పైకి దువ్వుకున్న పల్చటి జుట్టు, ఖరీదైన సిల్క్ చొక్కా, జరీ అంచు లుంగి, చేతి వేళ్లకి దగదగా మెరిసే వజ్రపు టుంగరాలు. అతనే గరుడప్పన్. కూర్చోండి మిస్టర్ చక్రపాణి. సదాశివం కారణంగా మీ మనసు నొచ్చుకుంటే అందుకు నేను క్షమార్పణ చెప్పుకుంటున్నాను. మీ మాటల్ని బట్టి మా నివేదన మీకు నచ్చినట్టు తెలుస్తోంది అన్నాడు గరుడప్పన్ ఒక సోఫాలో కూలబడుతూ. అవును, మేం కేవలం మీ మ్యూజియం చూడ్డానికి వచ్చాం. ఈయన మా పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారని ఊహించలేదు అన్నాడు దుర్యోధన్ తిరిగి కూర్చుంటూ. ఇందులో అమర్యాద ఏమీ లేదు మిస్టర్ చక్రపాణి. నాకు అందమైన అమూల్య వస్తువులు సేకరించడంతో పాటు సజీవమైన అందాన్ని ఆస్వాదించే అలవాటు కూడా ఉంది. డబ్బంటే నాకేం లక్ష్యం లేదు. అలాగే మీకు ఆమె పట్ల ఎలాంటి బాధ్యత లేదు. నైతికంగా ఆమెను కాపాడే బాధ్యత నా పైన ఉంది అన్నాడు దుర్యోధన్ కటువుగా. గరుడప్పన్ నవ్వి, మీరు పొరబడుతున్నారు. ఆమెకి ఇక్కడ ఎలాంటి ఆపద ఉండదు. ఆమె సగౌరవంగా కొన్నాళ్ళు మా ప్రత్యేక అతిథి రూపంలో ఉంటుంది. ఇక మీ విషయం 5,000 ఆఫర్ని పెంచి 10,000 చేస్తాను. ఏమంటారు? ఐఎమ్ సారీ, ఇక ఈ విషయంలో మీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు అన్నాడు దుర్యోధన్ దృఢ స్వరంతో. గరుడప్పన్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అంటే మీ దృష్టిలో డబ్బుకి ఎలాంటి ప్రాధాన్యత లేదన్నమాట. లేదు, డబ్బుకు బదులు ఇంకేదైనా వస్తువు కావాలంటే నేను సంతోషంగా ఇవ్వగలను. ఉదాహరణకి నా మ్యూజియంలోని అమూల్యమైన బంగారు నెమలి ఇస్తే రాజీ పడగలరా? గరుడప్పన్ అన్న మాటతో పక్కన ఆటంబాంబు పేలినట్టు అదిరింది గుండె. కాకతాళీయంగానే అతను బంగారు నెమలి ప్రస్తావన ఎత్తాడా? లేక నేను మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచినట్టున్నాను మిస్టర్ పాణి. ఇందులో దిగ్భ్రాంతి చెందవలసిన పనేం లేదు. నా చేతులు చెవులు చాలా పొడవైనవి. కూర్చోండి, ఇప్పుడే వస్తానంటూ లేచి లోపలికి నడిచాడు గరుడప్పన్. బంగారు నెమలేంటి? ఎక్కడుంది? మ్యూజియంలో కనిపించలేదే అడిగాడు దుర్యోధన్ ఆశ్చర్యాన్ని అభినయిస్తూ. సదాశివన్ నవ్వి, అటువంటి విలువైన వస్తువులు ఆయన పర్సనల్ రూమ్లో లాకర్లో భద్రపరుస్తారు. అతిథులకు వాటిని చూపాలంటే ఆయనే స్వయంగా చూపాలి. ఆ లాకర్ రూమ్ తెరవడం అన్యులకు అసాధ్యం. పేరు మోసిన బ్యాంకుల్లో కూడా అటువంటి బలిష్టమైన లాకర్ గది లేదనుకుంటాను. బ్రహ్మాండమైన పేలుడు శక్తి గల డైనమైట్స్ కూడా దాన్ని చెక్కు చెదర్చలేవు అన్నాడు. అంతలో గరుడప్పను వచ్చేశాడు అక్కడికి. అతని చేతిలో తళతళా మెరుస్తున్న బంగారపు నెమలిని చూడగానే దుర్యోధన్ కళ్ళు విప్పారాయి. అతను సోఫాలో కూర్చుని దాన్ని దుర్యోధన్కి ఇస్తుండగా మధ్యలో కలగజేసుకున్నాడు సదాశివం. మిస్ మీనాక్షి మ్యూజియంలో శిల్పాలు చూస్తోంది. ఆమె కూడా దీన్ని చూస్తే ఆనందించొచ్చు. అవును, తీసుకెళ్ళి చూపెట్టిరా అంటూ నెమలిని సదాశివానికి అందించాడు గరుడప్పన్. అతను లేచి లోపలికెళ్ళి 10 నిమిషాల్లో తిరిగొచ్చాడు. ఏమంది మీనాక్షి అడిగాడు గరుడప్పన్ నవ్వుతూ. అటువంటి అసమాన కళాఖండాన్ని చూసినందుకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంది అంటూ నెమలిని తిరిగి అతనికి అందించాడు సదాశివం. కేవలం చూసినందుకే ఆమె అంతగా కృతజ్ఞతలు చెప్పుకుంటే దీన్ని బహుమతిగా స్వీకరిస్తున్న చక్రపాణి ఏమంటారో చూడాలి అంటూ నెమలిని దుర్యోధన్కి అందించాడు గరుడప్పన్. నిండుగా పురివిప్పి గుండ్రని గ్లోబ్ మీద నిల్చున్న నెమలి అది. గ్లోబ్ కింద టేబుల్ మీద అమర్చడానికి అనువుగా 4 మూలల దిమ్మె ఉంది. అంతా బంగారమే. నెమలి 2 కళ్ళ స్థానంలో 2 ఎర్రటి వజ్రాలు మెరుస్తున్నాయి. డిటెక్టివ్ దుర్యోధన్, ఈ బంగారు నెమలి తెచ్చేస్తే స్వప్నరాశి ఏమిస్తానంది మీకు అన్న గరుడప్పన్ ప్రశ్నతో పిడుగుపడ్డట్టు అదిరిపడ్డాడు దుర్యోధన్. అలా ఆశ్చర్యపోకండి, నేను ముందే చెప్పాను. నా చేతులు చెవులు చాలా పొడవైనవి. మీ వెంట వచ్చిన మిస్ మీనాక్షి ఎవరో కూడా నాకు తెలుసు. మద్రాసులో పేరు పొందిన లేడీ ఇన్వెస్టిగేటర్ షీలా కదూ అడిగాడు గరుడప్పను. ఇక దాచి లాభం లేదు. అతనికి అంతా తెలుసు. అతను సామాన్యుడు కాదని, ఆవులిస్తే పేగులు కొలిచే ఘటమని అర్థమైంది దుర్యోధన్కు. నవ్వి,
డబ్బు రూపేణా ఇంకా ఏమీ ఒప్పందం కుదరలేదు. పని పూర్తయ్యాక చెప్తానన్నారు. గరుడప్పన్ గారు, నిజంగా మీరు సామాన్యులు గారు అన్నాడు. ఆ మాత్రం గ్రహించినందుకు థ్యాంక్స్. స్వప్నరాశి మిమ్మల్ని కలుసుకుని ఏమందో ముందు వివరంగా చెప్పండి, ఆ తర్వాత నా కథనం వివరిస్తాను అన్నాడు గరుడప్పన్ కాలు మీద కాలేసుకొని నింపాదిగా కూర్చుంటూ. తను విజయనగరంలో నివసించే రఘుపతి నాయుడు అనే మాజీ జమీందారు కుమార్తెనని, ఒకప్పుడు ఆయనకు ఒక తమ్ముడుండేవాడని, తన బాల్యంలో ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయాడని, ఇన్నేళ్ల తర్వాత బొంబాయిలో గొప్ప ధనవంతుడిగా ఆయన మరణించినట్లు తెలియజేసిందని, పిల్లలు లేని కారణంగా ఆయన ఆస్తంతా తనకు చెందేట్టు రాసిపోయాడని, అయితే కోర్టు వారిని నమ్మించడానికి వారసురాలు వారి వంశచిహ్నమైన ఈ బంగారు నెమలి చూపి తీరాలని షరతు పెట్టాడని, ఆమె తండ్రి దీన్ని మీకు అమ్మేసినందువల్ల, ఒకసారి కొన్న వస్తువును మీరు మళ్ళీ అమ్మడానికి ఒప్పుకోనందువల్ల ఎలాగైనా దీన్ని మీ నుంచి సంపాదించి తెమ్మని కోరింది అంటూ ముగించాడు దుర్యోధన్. గరుడప్పన్ నవ్వాడు గట్టిగా. బాగుంది, చాలా బాగుంది కదా. విజయనగర వాస్తవ్యుడైన రఘుపతి నాయుడు కుటుంబంలో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మరణించి చాలా కాలమైంది. 2 కొడుకులు తప్ప ఆయనకు అసలు కూతుళ్లే లేరు. అంతేకాదు ఆయన తండ్రికి ఆయన ఒక్కడే కొడుకు, తమ్ముడు లేనే లేడు. రఘుపతి నాయుడు మరణాంతరం ఆయన 2 కొడుకులు ఆస్తి పంచుకొని వెళ్ళిపోయారు. అందులో పెద్దవాడు విలాసాలు మరిగి అనేక అప్పులు నెత్తినెట్టుకుని తనకు చెందిన అమూల్య వస్తువులను అమ్ముకోసాగాడు. అప్పుడే అతను తన వాటాలో వచ్చిన ఈ బంగారు నెమలిని నాకు 10,000కు అమ్మేశాడు. ఇప్పుడు చెప్పండి, నాకు తెలిసిన ఈ వాస్తవానికి మీరు చెప్పిన కథనానికి ఎక్కడైనా పొంతనం ఉందా? ఆశ్చర్యంతో దుర్యోధన్ బుర్ర స్తంభించిపోయింది కాసేపు. కేవలం 10,000 ఖరీదు చేసే బంగారు నెమలి కోసం 2 స్వప్నరాశులు, 2 దివ్యనాథులు 2 విభిన్న కట్టుకథలు చెప్పి కోరినంత ఫీజు చెల్లించి దాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఇందులో ఏదో నిగూఢమైన రహస్యం ఇమిడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆ రహస్యం ఏంటో నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ బంగారు నెమలిని మీ వెంట తీసుకెళ్ళండి. మద్రాసు నుంచి స్వప్నరాశిని పోర్ట్ బ్లేయర్కు రప్పించండి. దీన్ని మీరు సాధించారని తెలియగానే ఆమె రెక్కలు కట్టుకొని వాళ్తుంది. మీ ఫీజు ఏమిటో పుచ్చుకుని ఆమెకు నెమలిని ఇచ్చేయండి. తర్వాత నీడలా ఆమెను వెంబడించి దీన్ని ఎక్కడికి తీసుకువెళ్తోందో, ఏం చేస్తోందో కనుక్కోండి. ఈ పని చేసి పెట్టినందుకు నేను మీరు కోరిన ఫీజు ఇవ్వగలను. ఏమంటారు? నవ్వాడు దుర్యోధన్. ఈ నెమలి కోసం ఒక్కరు కాదు, 2 స్వప్నరాశులు నన్ను కలుసుకున్నారు. 2 వేరువేరు కథలు చెప్పారు. అందుకే నేను ఇందులో ఇంట్రెస్ట్ తీసుకున్నాను. ఆ 2లో ఏ స్వప్నరాశికి ఇవ్వమంటారు దీన్ని? అది వినగానే గరుడప్పన్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. క్షణం ఆలోచించాడు. అలాగా, ఆ విషయం తెలియదు నాకు. అయితే ఇందులో నిజంగానే ఏదో మర్మం దాగి ఉందన్నమాట. వాళ్ళిద్దరిలో ఏ స్వప్నరాశికి దాన్ని ఇవ్వాలో మీరే నిర్ణయించుకోండి. నాకు మాత్రం ఆ మిస్టరీ ఏమిటో తెలిసి తీరాలి. దురదృష్టవశాత్తు స్వప్నరాశి నా కళ్ళల్లో కారం చల్లి దీన్ని తీసుకొని పారిపోతే? నాకు మీ సామర్థ్యం మీద పూర్తిగా నమ్మకం ఉంది. అలా ఎప్పటికీ జరగదు. ఒకవేళ నేనే ఈ నెమలి తీసుకెళ్ళి ఎన్నటికీ తిరిగి రాకపోతే? పక్కపక్క నవ్వాడు గరుడప్పన్. నాకు ఆ ఆలోచన రాకపోలేదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ నెమలి మీ దగ్గర ఉన్నంతకాలం మిస్ షీలా జామీను రూపంలో ఉంటుంది మా దగ్గరే. కోపాన్ని ఆపుకోలేక చిరుతలాగా అతని మీదకి లంఘించపోయాడు దుర్యోధన్. అదే క్షణంలో అతని నడుం మీద పిస్తోలు గుచ్చుకుంది. ఓరగా చూశాడు మేజర్ సైగల్. మిస్టర్ దుర్యోధన్, ప్లీజ్ శాంతించండి. మీరు గొప్ప బలశాలే కావచ్చు, ముష్టి యుద్ధంలో ఆరితేరిన గొప్పవారే కావచ్చు. కానీ ఈ పిడికెడు పిస్తోల్ ముందు మీ శక్తి సామర్థ్యాలు ఏపాటి? అన్నాడు సేఫ్టీ క్యాచ్ వెనక్కి లాగుతూ. ఆవేశపడకండి దుర్యోధన్, నాకు పోట్లాట్లంటే గిట్టవు. ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. షీలా ఇక్కడున్నంతకాలం ఆమెనెవ్వరూ చెడు దృష్టితో చూడరు. నా భార్యల దగ్గర ఆమె సగౌరవంగా మా ప్రత్యేక అతిథిగా ఉంటుంది. ఆమెకి ఏ ఇబ్బంది కలగకుండా
జాగ్రత్తగా బాధ్యతగా చూసే పూచి నాది అన్నాడు గరుడప్పన్ శాంతంగా. షీలా పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉంది. కరాటే, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్లో ఆమె ఆరితేరింది. తనని తాను సులువుగా రక్షించుకోగలదు. సాలోచనగా తలూపాడు దుర్యోధన్. ఆల్ రైట్, మీరు ఇంతగా భరోసా ఇస్తుంటే మీ షరతుకు ఒప్పుకుంటున్నాను. మనిషిని మనిషే కదా నమ్మాలి. సరే, షీలాను పంపించండి, ఆమెతో మాట్లాడాలి. తప్పకుండా. సదాశివం, వెళ్ళి ఆమెను పిలుచుకురా అన్నాడు గరుడప్పను. అతను వెళ్ళి షీలాను పిలుచుకొచ్చాడు. దుర్యోధన్ వివరించాడు పరిస్థితి అంతా. గరుడప్పన్ మాత్రం కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. మరి ఈ కథ యొక్క ముగింపు తెలుసుకోవాలనుందా? మరి రేపు సాయంత్రం ఇదే సమయానికి ముగింపు ఆఖరి భాగం రేపు 6 గంటలకి. ఈ భాగానికి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.